ఆహార పంటగా వాణిజ్య శైలిలో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది మొక్కజొన్న. మిగతా పంటలతో పోలిస్తే కూలీల అవసరం తక్కువగా ఉండటం, అధిక దిగుబడినిచ్చే పలు సంకర రకాలు అందుబాటులో ఉండటం, ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా సాగుకు వీలుండడంతో ఈ పంట సాగు రైతుకు లాభదాయకంగా ఉంది. నమ్మకమైన ఆదాయం వస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ఈ పంటను సాగు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మొక్కజొన్నకు ప్రధాన సమస్యగా మారింది కత్తెర పురుగు. దీని ఉధృతిని అరికట్టలేక చాలా చోట్ల రైతులు పంటను దున్నించి వేస్తున్నారు. అయితే మొక్కజొన్న సాగుకు ఉపక్రమించే రైతులు ఈ చీడ పురుగులను, ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకొని రకాల ఎంపిక నుంచి మేలైన సస్యరక్షణ యాజమాన్యం పాటించినట్లయితే ఎకరాకు 40 క్వింటాల పైగా దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ ఖరీఫ్ మొక్కజొన్న సాగులో మెలకువలను వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ప్రస్తుత తరుణం అనేది మనం ఈ ఖరీఫ్లో మొక్కజొన్న విత్తుకోవడానికి అనువైనటువంటి సమయం. అందుకు గాను సన్నాయుద్ధమవుతున్నటువంటి రైతు సోదరులు తగు జాగ్రత్తలు, అలాగే యాజమాన్య పద్ధతులు, మెలకువలు పాటించినట్టయితే మొక్కజొన్నలో అధిక దిగుబడులు కూడా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానమైన నేలల దగ్గర నుంచి కూడా రైతు సోదరులు జాగ్రత్తలు పాటించాలి. మురుగునీరు సులువుగా పోయే నేలలు అనేవి ఎంచుకుంటే చాలా మంచిది. దీంట్లో తేలికపాటి నేలల నుంచి బరువైన నేలల్లో ఏ రకమైన నేలల్లో కూడా మనం దీన్ని పెంచుకోవచ్చు. కాకపోతే చౌడు నేలలు అనేవి పనికిరావు. 6.5 నుంచి 7.5 ఉన్నటువంటి ఉదజని సూచిక కలిగినటువంటి నేలలు అనేవి అనుకూలంగా ఉంటాయి. అలాగే నేల తయారీ విషయానికి మనం చూసినట్టయితే దీంట్లో ప్రధానంగా 3 నుంచి 4 సార్లు మెత్తగా దుక్కి చేసి, చివరి దుక్కిలో మనం 10 టన్నుల వరకు కూడా ఎకరాకు పశువుల గత్తాన్ని వేసి మనం బోధులు కాలువలు చేసుకుని మనం విత్తుకున్నట్టయితే మొక్కజొన్నకి యాంకరేజ్ బాగా ఉంటుంది. అంటే సపోర్ట్ బాగా ఉండి చిన్నపాటి గాలితో పాటు చిన్న వర్షం పడినప్పుడు కూడా పడిపోకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. విత్తే కాలం విషయానికి వచ్చినట్టయితే జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా దీన్ని మనం విత్తుకోవచ్చు. అలాగే విత్తే దూరం విషయానికి వచ్చినట్టయితే వరుసకి 60 సెంటీమీటర్లు, అంటే 2 అడుగులు చొప్పున. అలాగే మొక్కకి అంటే వరుసలోనే మొక్కకి 20 సెంటీమీటర్లు, ఇంచుమించుగా ఒక జాన దూరంలో ఒక్కొక్క పిక్కని కనుక మనం వేసుకున్నట్టయితే మనం ఈ విత్తే దూరం కూడా సక్రమంగా ఉండి ఈ కండీలు అనేవి బాగా రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే విత్తనం మోతాదు విషయానికి వచ్చినట్టయితే 8 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకి సరిపోతుంది. అలాగే మనం రకాల విషయానికి వచ్చినట్టయితే DHM 111 అంటాము. ఈ DHM 111 రకం అనేది 90 నుంచి 95 రోజుల్లో పంట మనకు చేతికి వచ్చేస్తుంది. అలాగే దీని తాలూకు దిగుబడి చూసినట్టయితే 25 నుంచి 30 క్వింటాళ్ళు ఒక ఎకరాకి అందిస్తూ ఆకు ఎండు తెగుల్ని, అలాగే కాండం కుళ్ళు తెగుల్ని కూడా తట్టుకుంటుంది. అలాగే DHM 115 అనే రకం ఉంటుంది. ఇది 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అలాగే దీని తాలూకు దిగుబడి చూసుకున్నట్టయితే 26 నుంచి 28 క్వింటాళ్ళు ఒక ఎకరాకి దిగుబడిస్తూ ఆకు ఎండు తెగుల్ని, అలాగే కాండం కుళ్ళు తెగుల్ని కూడా ఇది తట్టుకొని నిలబడుతుంది. అలాగే DHM 117 అంటాం. ఇది 95 నుంచి 100 రోజుల్లో మనకి పంట చేతికొస్తుంది. 30 నుంచి 35 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది ఒక ఎకరాకి. అలాగే DHM 121 అంటాం. ఇది 90 నుంచి 95 రోజుల్లో మనకి పంట చేతికొస్తూ 30 నుంచి 35 క్వింటాల దిగుబడిని ఇస్తూ పొడ తెగుల్ని, కాండం తొలుచు పురుగును కూడా కొంతవరకు తట్టుకొని పెరగగలుగుతుంది. ఈ విత్తనాన్ని మ్యాంకోజెబ్తో కానీ, థైరామ్తో కానీ, కార్బండిజంతో కానీ ఏదైనా ఈ 3 మందుల్లో ఒక పొడి మందుని తీసుకొని 3 గ్రాములు కేజీ విత్తనానికి కలిపి బాగా పట్టించి విత్తనాన్ని విత్తుకున్నట్టయితే మనకి చాలా వరకు కూడా ఈ చీడపీడలు అనేవి రాకుండా మనం ఆపుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కత్తెర పురుగు తాలూకు ఉధృతి పెరుగుతుంది కాబట్టి దానికి గాను సయాంట్రినిలిప్రోల్, అలాగే థయామెథాక్సోమ్ అనే ఈ 2 మందుల మిశ్రమం దొరుకుతుంది మనకి. ఆ మందు మిశ్రమాన్ని 4 మిల్లీలీటర్లు ఒక కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఈ ప్రారంభ దశలో ఈ కత్తెర పురుగు తాలూకా ఉధృతిని కూడా మనం తగ్గించగలుగుతాము. అలాగే విత్తే పద్ధతి విషయానికి వచ్చినట్టయితే పొలాన్ని అంతటిని కూడా రిడ్జెస్ అండ్ ఫోరస్ అంటాం. అంటే బోధులు కాలువలు చేసి, అలాగే బోధె పైన నెత్తి మీద కాకుండా బోధి కుడివైపుగా 1/3 అంటే ఒక పక్కగా వేసుకున్నట్టయితే ఎక్సెస్ రెయిన్ఫాల్ పడినప్పుడు అదే ఫర్రో గుండా మనకు నీళ్ళని బయటికి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ బోధులు కాలువల పద్ధతుల్లోనే మనం మొక్కజొన్న విత్తుకున్నట్టయితే మనకి అనువుగా ఉంటుంది. అలాగే ఈ మొక్కలు కూడా పడిపోకుండా ఉండడానికి మనకి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ ఎరువుల విషయానికి వచ్చినట్టయితే దీనికి మనకి ఖరీఫ్లో మనము వేసినప్పుడు 80 కేజీల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఎరువులు మనం ఒక ఎకరాకి అందించాలి. అది ఎరువులు వేసే విధానంలో కూడా రైతు సోదరులు
చివరి దుక్కులోనే మొత్తము భాస్వరాన్ని అలాగే పొటాషిని వేసుకుంటూ దాంట్లో 1/3 వంతు భాగం నత్రజనిని చివరి దుక్కులో వేసుకొని మిగిలినటువంటి నత్రజనిని 2 దఫాలుగా విభజించి ఒకటి విత్తిన 30 రోజుల తర్వాత అలాగే 55 రోజుల తర్వాత వేసుకున్నట్టయితే ఈ నత్రజని యాజమాన్యాన్ని సక్రమంగా చేసిన వాళ్ళం అవుతాము. అలాగే కలుపు నివారణ విషయానికి వచ్చినట్టయితే మొక్కజొన్నని విత్తిన వెంటనే అట్రజిన్ అనే మందుని 1 కేజీ 1 ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి విత్తినటువంటి 72 గంటల లోపు నేలంతా బాగా తడిచేటట్టు మనం పిచికారీ చేసినట్టయితే 25 నుంచి 30 రోజుల వరకు కూడా ఈ గడ్డి జాతి మొక్కలు అలాగే ఈ వెడల్పాటి కలుపు మొక్కలు కూడా రాకుండా మనం అరికట్టవచ్చు. అలాగే విత్తినటువంటి 18 నుంచి 20 రోజుల్లో గడ్డి జాతి మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు రెండు ఉన్నప్పుడు మనకి టెంబోట్రయోన్ అనే మందుని 115 మిల్లీలీటర్లు అలాగే అట్రజిన్ అనే మందుని 400 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి జాతి మొక్కల్ని అలాగే వెడల్పాటి కలుపు మొక్కల్ని రెండింటిని కూడా మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే మొక్కజొన్నలో 6 నుంచి 8 నీటి తడులు మనకి కంపల్సరీగా అవసరం అవుతాయి. అందుకు గాను విత్తినప్పుడు ఒక తడి అలాగే విత్తిన 15 రోజులకి 30 రోజులకి పూత దశలోను పూత తర్వాత 15 రోజులకి అలాగే గింజ పాలు పోసుకునే దశలు అనేవి కంపల్సరీగా మనం నీటి తల్లిగా మనం కట్టినట్టయితే అధిక దిగుబడులు అనేవి మనం రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సస్యరక్షణ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో ప్రధానంగా ఈ కాండం తొలిచే పురుగు అలాగే కత్తెర పురుగు ఎక్కువగా మొక్కజొన్న ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు అనేది ప్రధానంగా కూడా ఆకుల మీద ఆశించి పత్రహరితాన్ని గోకి తినడం వలన ఈ చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఏర్పడతాయి. అవి క్రమేణా పెద్దవై మొక్క తాలూకు మొవ్వులోకి ఆశించి ఇది మొవ్వుని కూడా తినేయడం జరుగుతూ ఉంటుంది. గులాబీ రంగు కాండం తొలిచి పురుగుని మనం నివారించాలంటే లింగాకర్షక బుట్టలను పెట్టడం కానీ అలాగే మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అనేవి 3 కిలోలు 1 ఎకరాకి తీసుకొని మొక్క తాలూకు మొవ్వులో వేసినట్టయితే మన కాండం తొలిచి పురుగుని అనేది అరికట్టవచ్చు. అలాగే దీంతోపాటు క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినా కూడా గులాబీ రంగు పురుగుని ఎదుర్కొనగలుగుతాం. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు ఏంటంటే కత్తెర పురుగు. ఈ మధ్య కాలంలో మొక్కజొన్న ఏ కాలంలో వేసినా కూడా పంట నాశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది. దీనికి గాను లింగాకర్షక బుట్టలను పెట్టడం, వేసవి దుక్కులు లోతుగా చేయటం అలాగే ట్రైకో కార్డ్స్ని మనం రిలీజ్ చేసినట్టయితే దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. అలాగే దీనికి మనకి మందుల పిచికారీ విషయానికి వచ్చినట్టయితే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం. అలాగే మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని మనం ఎకరాకి 3 కేజీలు మొక్క తాలూకు మొవ్వులో వేసి కూడా దీన్ని అరికట్టవచ్చు. లేదా విషపు ఎర్రలను తయారు చేసి కూడా ఈ మన కత్తెర పురుగుని నాశనం చేయొచ్చు. దానికి గాను ప్రధానంగా మనం 10 కేజీల తవుడిని 2 కేజీల బెల్లాన్ని 2 లీటర్ల నీటిలో కలిపి బాగా ఈ మిశ్రమాన్ని ఒక 24 గంటల పాటు పులియబెట్టి పులిసిన తర్వాత నెక్స్ట్ రోజు ఈ మిశ్రమానికి ఒక 100 గ్రాముల థైడికార్బ్ అనే మందుని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో పొలం అంతా కూడా మనం చల్లుకున్నట్టయితే ఈ కత్తెర పురుగు వచ్చి దాన్ని తినడం వలన ఇవన్నీ కూడా మనకు చనిపోవడం అనేది జరుగుతుంది. కోత విషయానికి మనం గమనించినట్టయితే మొక్కజొన్నలో ప్రధానంగా కూడా ఈ కండి మీద ఉన్నటువంటి రేకులు అనేవి కలర్ చేంజ్ అవ్వడం అలాగే దాని మీద ఉన్నటువంటి సిల్క్ అనేది నలుపు రంగులోకి మారిపోయేటప్పుడు ఈ మనం కోతకి వచ్చింది అనే ఒక సిమ్టమ్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే మొక్కజొన్న పైన ఉన్నటువంటి రేకులను కొంచెం చీల్చి మనం గోళ్ళతో కనుక గింజల్ని గిచ్చినట్టయితే దాని మీద ఎటువంటి నొక్కులు పడకుండా గింజ అనేది చాలా గట్టిగా హార్డ్గా ఉన్నప్పుడు ఈ మొక్కజొన్న అనేది మనం కోతకు వచ్చిందని గమనించి ఈ మొక్కజొన్న కంటైనర్లు రీల్ చేసి మనం ఈ కంబైన్ హార్వెస్టర్ కనుక మనం ఇచ్చినట్టయితే అంటే మల్టీ క్రాప్ థ్రెషర్కి మనం ఇచ్చినట్టయితే ఈ మొక్కజొన్న గింజల్ని కూడా ఈజీగా సపరేట్ చేయొచ్చు అనమాట. మొక్కజొన్నలో మనకి 40 క్వింటాల వరకు కూడా దిగుబడిని మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివలన మనకి మార్కెట్లో అధిక నికర ఆదాయాన్ని కూడా మనం పొందగలిగిన వాళ్ళము అవుతాం.